అన్నాడు. అది ఎప్పుడు ఉంటుంది? అది ముందు పరిశుద్ధపరచబడాలి. అందుకని మొట్టమొదటి చెప్పాడు, ప్రార్థన అంగీకరించి నీవు కట్టించిన మందిరాన్ని నేను పరిశుద్ధపరిచి ఉన్నాను అన్నాడు. పరిశుద్ధపరిచేది మన మూడు విషయాలు. ఒకటి దేవుని యొక్క నామము, రెండవది మనం దేవుని నామంలో చేసే ప్రార్థన, మూడవది యేసు వారు చెందించిన సులువుకు చెందించిన నిబంధన రక్తం. కాబట్టి ఆయన నామం ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. మనము ఆయన నామంలో చేసే ప్రార్థన ద్వారా పవిత్రం చేయబడుతుంది. యేసు వారు చెందించిన ఆ నిబంధన రక్తం ద్వారా వారి ఇల్లు కానీ మరి మందిరం కానీ పరిశుద్ధపరచబడేదిగా ఉంటుంది. 1 తిమోతి